సరిగ్గా 3 ఏళ్ల క్రితం వచ్చిన 'కాంతార' అయితే ఓ రేంజ్‌లో మనల్ని సరికొత్త ఎక్స్‌పీరియన్స్‌కి అయితే గురిచేసింది. అప్పటి వరకు మనం తెర మీద ఇలాంటి క్యారెక్టర్ చూడలేదు. అటువంటి ఎక్స్‌పీరియన్స్ కూడా పొందలేదు. సో, 3 ఏళ్ల తర్వాత ప్రీక్వెల్‌గా వచ్చిన ఈ 'కాంతార' చాప్టర్ 1 ఎలా ఉందో ఇప్పుడు ఈ రివ్యూలో అయితే చూసేద్దాం. రిషబ్ శెట్టి తాను రచించి మరియు డైరెక్ట్ చేసిన సినిమా అయితే ఈ 'కాంతార' చాప్టర్ 1. అసలు ఈ సినిమాలో స్టోరీ గురించి చెప్పుకుంటే బాంగ్రా అనే దేశానికి చెందిన రాజు కాంతార మీద కన్నేసి కాంతారకు సంబంధించిన సంపదను, విలువైన అన్నిటిని దోచుకోవాలని ట్రై చేస్తూ ఉంటాడు. మరి అలాంటి ట్రై చేస్తున్న టైంలో కాంతారాకి, బాంగ్రాకి మధ్య ఎటువంటి యుద్ధం జరిగింది? అసలు ఆ బాంగ్రా రాజు చేజిక్కించుకోవాలనుకున్న సంపదను చేజిక్కించుకున్నారా లేదా? అసలు ఆ కాంతారాకి, దేవుడికి, ఈ బాంగ్రా వాళ్ళకి మధ్య సంబంధం ఏంటనేది మనం కథలో అయితే చూసి తెలుసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈ సినిమా కోసం ఇప్పుడు మనం సింపుల్‌గా చెప్పుకోవాలనుకుంటే ఫస్ట్ హాఫ్ గురించి మాట్లాడుకుందాం ముందు. ఫస్ట్ హాఫ్ అయితే ఈ సినిమాలో ఆశించినంత విధంగా ఉండదు. చాలా ల్యాగ్ ఉంటది. బోర్ కొట్టేస్తది. అసలు స్టార్టింగ్ కథలోకి తీసుకెళ్ళే లోపే మనకైతే నీరసం వచ్చేస్తది. నాకైతే చాలా చాలా చిరాకు దొబ్బింది ఈ సినిమా ఫస్ట్ హాఫ్ అయితే. అంత ఇంట్రెస్టింగ్‌గా అనిపించలేదు. ఏదో ఎళ్తుంది ఎందుకొచ్చావురా అసలు మనం ఇదేనా ఎక్స్‌పెక్ట్ చేసింది. 3 ఏళ్ల క్రితం వచ్చిన 'కాంతార' ఎలా ఉంది? అసలు ఈ సినిమా ఎలా ఉంది ఇప్పుడు? అనే ఫీలింగ్ అయితే మనకు స్టార్టింగ్ 1 అవర్ అలానే అనిపిస్తది. బట్ సడెన్‌గా ఒక్కసారి ఇంటర్వెల్ సీన్ ఏదైతే స్టార్ట్ అవుతదో ఇప్పుడు 'కాంతార' ఫ్లేవర్స్ అయితే మనకు స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఆ ఇంటర్వెల్ సీన్ తర్వాత మనకి ఓకే. పర్లేదు అట్‌లీస్ట్ అనే ఫీలింగ్ అయితే వస్తది. ఫస్ట్ హాఫ్ వరకు అయితే నాకు ఇదే ఫీలింగ్ అనిపించింది. ఆ ఇంటర్వెల్ కూడా బీజీఎం సేవ్ చేసింది ఆ విజువల్స్‌ని. లేదంటే ఫస్ట్ హాఫ్ అయితే ఫుల్ బోర్ కొట్టేస్తది. దారుణంగా ఉంటది ఫస్ట్ హాఫ్ అయితే. ఇక సెకండ్ హాఫ్ కోసం మాట్లాడుకుందాం. ఈ సినిమాకి సెకండ్ హాఫ్ ప్రాణం పోసిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ సినిమాలో సెకండ్ హాఫ్ నుంచి అస్సలైన సినిమా స్టార్ట్ అవుతది. 'కాంతార' చాప్టర్ 1 మొత్తం సెకండ్ హాఫ్ మీద డిపెండ్ అయ్యి ఉంది. సెకండ్ హాఫ్‌లో ఉన్న విజువల్స్ గానీ, ఆ బీజీఎం గానీ, ఆ స్టోరీ గానీ, ఆ ట్విస్టులు గానీ ఒక రేంజ్‌లో అనిపిస్తాయి. ముఖ్యంగా చెప్పుకోవాలంటే ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ అయితే ఒక రేంజ్‌లో ఉంటాయి. ర్యాంపేజ్ అసలు. గూస్ బంప్స్ వచ్చే సీన్‌లు అయితే ఈ సినిమాలో సెకండ్ హాఫ్‌లో చాలానే ఉంటాయి. మంచి ఫీలింగ్ కలిగిస్తాయి. తెరపైనకి ఒక విజువల్ వండర్‌లా కనిపిస్తాయి. నాకైతే సెకండ్ హాఫ్ చాలా చాలా బా నచ్చింది. ఫస్ట్ హాఫ్ అంత ల్యాగ్ ఉండి, అంత బోరింగ్‌గా ఉన్నా సరే, సెకండ్ హాఫ్ దానికి మించి ఉండడంతో సో, 2 ఈక్వల్‌గానే అయిన ఫీలింగ్ అయితే అనిపిస్తుంది నాకు. నాకైతే ఈ సినిమా చూసిన తర్వాత మిక్స్డ్ ఫీలింగ్ అనిపించింది. ఫస్ట్ హాఫ్ ఏమో బోరు, సెకండ్ హాఫ్ ఏమో ర్యాంపేజ్. సినిమాలో నటీనటుల కోసం మాట్లాడుకుంటే ముఖ్యంగా రిషబ్ శెట్టి అయితే ఎప్పటిలాగానే తన యాక్టింగ్‌తో అయితే ఇరగదీశాడు. అలానే రుక్మిణి వసంత్ ఆవిడైతే మాత్రం మనల్ని ఆశ్చర్యపరుస్తుంది సినిమాలో. మిగిలిన నటీనటులు కూడా జయరామ్ గానీ అందరూ వాళ్ళ పాత్ర తగ్గట్టు బానే నటించారు. ఎక్సలెంట్‌గాని. ఆ తర్వాత ఎక్కువ మాట్లాడుకోవాల్సింది మనకి బీజీఎం కోసం అని చెప్పుకోవాలి. ఈ సినిమాని నిలబెట్టింది బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఒకటే. ఓ రేంజ్‌లో బీజీఎం అయితే ఇచ్చాడు మనకు 'అజనీష్ లోక్నాథ్'. ఫస్ట్ పార్ట్ కన్నా ఈ పార్ట్‌లో అయితే ఎక్సలెంట్ మ్యూజిక్ ఇచ్చాడు. అది కూడా సెకండ్ హాఫ్‌లోనే అని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత మన రిషబ్ శెట్టి తను రచించి మరియు డైరెక్ట్ చేయడం అంటే మామూలు విషయం కాదు. రెండిట్లో ఆయన ఫోకస్ చేసి ఎక్సలెంట్‌గా సెకండ్ హాఫ్ విధంగా అయితే సక్సెస్ అయ్యాడని చెప్పుకోవచ్చు. ఫస్ట్ హాఫ్ మీద కూడా ఇంకా ఫోకస్ చేసుంటే బాగుండేది. నాకైతే ఈ సినిమా మిక్స్డ్ ఫీలింగ్స్‌ని అందించింది. మీరు గనుక ఈ సినిమా చూస్తే ఎలా అనిపించిందో మీరైతే కామెంట్ చేసేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మీ వ్యూస్ కోసం సబ్స్క్రైబ్.